డ్రగ్ ఫ్రీ హైదరాబాద్ ఇది కేవలం ఒక నినాదం కాదు. తెలంగాణ పోలీసుల లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి డ్రగ్ మాఫియా మూలాలపైనే ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ నార్కోటిక్ పోలీసులు ముంబై, గోవా, అహ్మదాబాద్, రాజస్థాన్లో బిగ్ ఆపరేషన్ నిర్వహించారు. డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్ కావాలంటే ఉక్కుపాదం మోపాల్సింది. డ్రగ్స్ సప్లై చేస్తున్న వారి పీచ మనచాల్సింది. ఇదే చేస్తున్నారు అధికారులు. డ్రగ్ మాఫియా మూలాలపై దృష్టి సారించి దందా గుట్టును రట్టు చేస్తున్నారు. క్రమంలో డ్రగ్స్ విక్రయాల ద్వారా అక్రమంగా సంపాదించిన డబ్బును హవాలా మార్గంలో విదేశాలకు తరలిస్తున్న ఒక పెద్ద ముఠాను తెలంగాణ నార్కోటిక్స్ పోలీసులు పట్టుకున్నారు. ముంబై, గోవా, అహ్మదాబాద్, రాజస్థాన్లలో ఆపరేషన్ నిర్వహించి ఈ ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ ఆపరేషన్ లో మొత్తం 20 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఇందులో డ్రగ్స్ వ్యాపారానికి సూత్రధారులుగా వ్యవహరిస్తున్న 4 కింగ్ పిన్లను పట్టుకున్నారు. వీరి దగ్గర నుంచి 3.084 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ముంబైకి చెందిన కింగ్ పిన్ చేతన్ సింగ్ దగ్గర నుంచి 2.85 కోట్ల రూపాయలని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా డ్రగ్స్ సొమ్మును హవాలా ద్వారా విదేశాలకు తరలిస్తున్నట్టుగా గుర్తించారు పోలీసులు. కొద్ది రోజుల వ్యవధిలోనే మేజర్ గ్యాంగుల్ని అరెస్ట్ చేశారు. సాంకేతికతను వినియోగిస్తున్న ప్రత్యేక బృందాలు డ్రగ్స్ నెట్వర్క్ రాష్ట్ర సరిహద్దుల నుంచి సప్లై చైన్ వరకు ఎలా విస్తరిస్తుందో పక్కాగా నిఘా సమాచారం వచ్చిన తర్వాతే క్షేత్రస్థాయిలో ఆపరేషన్లు నిర్వహిస్తుండటంతో విజయాల శాతం పెరుగుతోంది. ప్రధానంగా ఏపీ, ఒడిశా సహా ఏజెన్సీ ప్రాంతాల నుంచి రవాణా అవుతున్న గంజాయికి అడ్డుకట్ట వేయగలుగుతున్నారు.